బ్యాంక్కి వచ్చి అమాయకులే అతడి టార్గెట్. సహాయం చేస్తానంటూ నమ్మించి ఏటీఎం కార్డు మార్చి 1.24 లక్షలు చోరీ. బ్యాంక్ పాస్ పుస్తకంలో లావాదేవీల ప్రింటింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుని ఏమార్చి ఏటీఎం ద్వారా 1.24 లక్షలు నగదు కాజేసిన దొంగ పట్టుబడ్డాడు. గత నెల 29న నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన వృద్ధుడు సుబ్బరాయుడు బ్యాంక్ పాస్ పుస్తకంలో ప్రింటింగ్ కోసం వచ్చాడు. అక్కడే కాపు కాచి ఉన్న వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండన్న గారి సిద్దేశ్ ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టి నగదు డ్రా చేసుకుంటే ప్రింటింగ్ వస్తుందని నమ్మబలికించాడు. దీంతో ఆ వృద్ధుడు 1000 రూపాయలు తీసివ్వమని ఏటీఎం ఇచ్చి పిన్ నెంబర్ చెప్పాడు. డబ్బు డ్రా తర్వాత వృద్ధుడికి నకిలీ ఏటీఎం ఇచ్చాడు. అతని ఇంటి వద్దకు వెళ్లిన కొద్దిసేపటికే బ్యాంకు ఖాతాలో 1.24 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితుడు వెంటనే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బ్యాంక్ వద్ద ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుని గుర్తించి బుధవారం నంద్యాల బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు ఇదే తరహాలో కర్నూలు, ఆదోని, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మోసాలకు పాల్పడినట్లు 11 కేసులు ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఏటీఎంల వద్దకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇవ్వడం, పిన్ నెంబర్ చెప్పడం చేయొద్దని ఆమె సూచించారు. అలాగే బ్యాంకుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 లేదా 112 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ అభినందించారు. అతడు ఆ మనిషి ఆడ ఉన్నాడు, మా మనిషి బయట చూడు ఏం చేస్తాడు, అబ్జర్వ్ చేయి. ఆ చేతిలో ఆల్రెడీ పాస్బుక్, దాని కింద కార్డు ఏముంది సార్. ఏం చేస్తాడు చూడు. అతను బ్యాంకులోకి కూడా వచ్చినట్లేదు చూడాలా. బ్యాంకులోకి వచ్చి ఒకవేళ ఎవరైనా అకౌంట్ ఏమన్నా